సార్ మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు? ఈ చెరువును ఎన్ని సంవత్సరాలుగా చూసి ఉన్నారు? ఇప్పుడు ఎంత తగ్గిపోయి ఉంటుంది ఇది? మేము ఇప్పుడు ఎప్పుడో మా తాతల నాన్న నుంచి ఇక్కడనే ఉన్నాము, ఇక్కడనే పుట్టినాము, ఇక్కడనే పెరిగినాము. మా తాత 100 సంవత్సరాలు ఆయన చనిపోయాడు, మా నాయన 97 ఏళ్ళకి చనిపోయాడు, ఇప్పుడు నేను 72 ఏళ్ళు. ఇది పెద్ద చెరువు, 19 ఎకరాల 20 గుంటల చెరువు, పెద్దది. ఇక్కడ నుంచి ఒక్కడ దాకా ఉంటుంది చెరువు. ఈ చెరువు నిండితే ఇక్కడ నుంచి కప్రా చెర్ల పడతాయి. కప్రా చెరువు నిండితే కప్రా చెరువు ఎదలవాద చెర్ల పోతాయి. ఎదలవాద చెర్లకెళ్ళి ఏట్లేక పోతాయి ఈ నీళ్ళు. ఇవి ఎప్పుడంటే ఎప్పుడైనా ఆనకాలము ఎండాకాలం ఎప్పుడు ఫుల్ ఉంటాయి ఇలా నీళ్ళు. ఇప్పుడు అందరూ మొత్తం ఇక్కడక్కడ కబ్జాలు పెట్టుకొని ఏం చేసిర్రు కదంటే మొత్తం చెరువును కుంట చేసిర్రు. ఇప్పుడు యాప్రాల గొలుసుకడ చెరువు. ఈ యొక్క కబ్జాలు జరిగేటప్పుడు మీరైతే ఊకోరు కదా, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకే చెప్పాల్సి వస్తుంది, మంత్రులు ఎమ్మెల్యేలకే చెప్పాల్సి వస్తుంది. చెప్పిరా? ఊరుకోకనే అందరము సంకడగా కుల సంఘాల చేయిగా ఏర్పడి మేము ఎన్ని మాటలు వచ్చి ఈ చెరువు మీదకి వచ్చి ధర్నాలు చేసినాము, కొట్లాటలు చేసినాము, మేము సర్వే చేయించినాము, అద్బందులు పెట్టినాము, అక్కడ దాకా రాళ్ళు వేసినాము. ఆ అద్బందులు కూడా రాత్రి అన్నీ నడిచి వస్తున్నాయని నేను కలెక్టర్ దగ్గర మాట్లాడినా. ఇట్లనే కలెక్టర్ గారు రాత్రి ఆ చచ్చిపోయిన ఇంకన్నా సరాసరి వచ్చి కోర్టుకు సాక్ష్యం చెప్పినట్టు ఈ అద్బందులు కూడా అన్నీ మారుతున్నాయి. మేము ఎందుకంటే భూమి పుండులం కాబట్టి మాకు తెలుసు అక్కడ ఇట్లా మారుతున్నాయి అంటే ఆయన ఏమని అంటే నేను రాస్తున్నా, స్థానికులు కాబట్టి మీరు ఉండి చూసుకోమంటారా. మేము వచ్చినందుకు పొరలు కొట్టిరు. ఒక ఆయన అయితే దెబ్బలు తీసి చచ్చిపోయిండు. ఇప్పుడు మాకు 11 మంది మీద కేసులు అయినాయి. 10 మంది కోర్టు తిరుగుతున్నాం. ఒక ఆయన ఇప్పుడు చనిపోయిండు. ఇప్పుడు 7-8 సంవత్సరాల నుంచి కోర్టు తిరుగుతున్నాం. అయితే ఎంతమందికి మేము ఇచ్చినా కానీ ఎన్నో మాటలు ఇచ్చినాము. కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చినాము, ఇక్కడి ఎలిగేషన్ వాళ్ళకి ఇచ్చినాము, జిహెచ్ఎంసీకి ఇచ్చినాము, అందరికి ఇచ్చినాము. మంత్రికి ఏమన్నా ఇచ్చిరా? ఆ మంత్రికి ఇచ్చినాము. ఎవరికి మనం వీడికి హరీష్ రావు కూడా ఇచ్చినాము. అందరికి ఎవరెవరైతే అధికారంలో ఉన్నో పెద్దవాళ్ళ దాకా కూడా ముట్ట చెప్పినాం. మాకు మాటుకు ఎవ్వరు ఒకరు సాయం చేస్తలేరు. వాళ్ళు అక్కడికి వెళ్ళి వస్తుండ్రా, ఇక్కడ చూసుకుంటారా, పక్కోడేమన్నా అంది అని దెంగేస్తున్నారు. మొత్తం మీద ఇంత పోయి ఇంకా ఇంత దగ్గర వేసుకొస్తారు. మేమేం కొట్లాడుతూ ఉన్నాము, కిరికిరి పెట్టుకుంటున్నాము, తిప్పలు పడుతున్నాము, కోట్లు కచ్చీలు తిరుగుతున్నాము. వాళ్ళే ఉన్న కాడికి మజా ఉడాయిస్తూ ఉన్నారు. ఇప్పుడు మొత్తం కబ్జా పెట్టి చెరువు బిడుతూ మొత్తం తగ్గిపోయింది. ఈ నాలంతా కబ్జా పెట్టేసారు. ఇక్కడికి వెళ్ళి దారి లేకుండా చేసిరు. అలుగు అక్కడ ఉన్న అలుగు ఇక్కడ దాకా వచ్చింది. ఈ తూమంతా దించేసిరు. ఈ చెరువు ఏమైందంటే ఇప్పుడు 19 ఎకరాలు 20 గుంటలు, ఇప్పుడు 7 ఎకరాలు 6 ఎకరాలు ఉంది. మొత్తం కబ్జాలు పెట్టిరు. మరి ఇలాగ అప్పుడంటే ఎవరు వచ్చినా కానీ ఎవరన్నా చచ్చిపోయినా చేసినా కానీ గుండ్లు కొట్టుకుంటానికి దానికి దీనికి. ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా వేరేలా కనబడతా ఉన్నాయి. మొత్తం మురికి నీళ్ళు కనబడతా ఉన్నాయి కదా, వస్తున్నాయి కదా. ఆ మురికి నీళ్ళని వస్తున్నాయి. ఈ చెరువులో నీళ్ళు చేపలు లేవు, గీపలు లేవు, బెస్తోళ్ళు లేడు, ఎవరు లేడు, సాకలోళ్ళు లేడు, మంగళోళ్ళు లేడు, ఎవరు లేడు. వీళ్ళందరినీ అంతం చేసి ఒకటే ఇండ్లు మురికి నీళ్ళు తప్ప ఏం లేదు. మొత్తం కబ్జా గురి అయిపోయింది. ఇప్పుడు మా అంటే 6 ఎకరాలు 7 ఎకరాలు ఉండొచ్చు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, మరి కొత్త గవర్నమెంట్కు మీ చెరువును కాపాడుకునేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? చేసేమన్నా వినతి పత్రం ఇచ్చినాము, అక్కడ దాకా పోయినాము, మేము కలిసి వచ్చినాము. ఆ గవర్నమెంట్ అంతా దొంగలు తోడా ఏం చేయలేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అన్న ఏమైనా చేస్తాడని ఖచ్చితంగా మాకు నమ్మకం కాబట్టి అందరం పోయినాం, కలిసి వచ్చినాం, మేము ఇచ్చి వచ్చినాం. మరి ఇప్పుడు ఏమన్నా న్యాయం జరగదు. వాళ్ళు వీళ్ళందరూ తోడైపోయి మళ్ళీ ఈ కుంట పోయి మళ్ళీ బుడ్డ బాయి చేస్తారు, మరి తెలియదు. ఇక ఆ బిల్డింగ్లు అవన్నీ కూడా ఈ చెరువులోనే ఉన్నాయని నువ్వు చిన్నప్పుడు ఆడుకున్నటువంటి ప్రాంతం ఉన్నట్టున్నాయి. ఇదంతా కుల్ల జాగా. మేము ఇప్పుడు 4-5 ఏళ్ళ కింద సర్వే చేసినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి మేము అన్ని రాళ్ళు బాతినాం. మేము దగ్గరుండి గొలుసు పట్టుకొని మొత్తం ఆదాకా రాళ్ళు బాతి ఏం లేకుండా చేసారు. ఇప్పుడు మేము ఇక్కడ కోట్లు తిరగాలన్నా, చెరువుని కాపాడాలన్నా. ఇప్పుడు ఏమైందంటే మేమేమో డబ్బులు వేసుకొని చెరువుని కాపాడాలి, వాళ్ళేమో ఆటోమేటిక్ దందాలు చేసుకుంటేమో లక్షలు కోట్లు దొబ్బుతారు. ఏమనంటే కేసులు పెడతారు. ఇక ఇది పరిస్థితి. 50 గొలుసు కట్టు చెరువు పరిస్థితి ఇది.